హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో మనకి ఎటువైపు చూసుకున్న అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసింది. అభివృద్ధి అనేది గత ప్రభుత్వంలో కొంచెం కూడా జరగలేదు. అలాగే ఎంతోమందికి అటు అసంతృప్తి ఎదురైంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నష్టపోయారు. ఆ నష్టపోయిన కొందరిలో కొంతమంది అపీల్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి, లోకేష్ దగ్గరికి, అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడం జరుగుతుంది. సో రీసెంట్గా జరిగిన న్యూస్ ఏంటి అంటే, సో మాజీ ఎమ్మెల్యే దివంగత టీడీపీ నేత సీవేరి సోమ అయిన సతీమణి అయినటువంటి ఇచ్చావతి తనకి సంబంధించిన ఒక అపీల్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ని కలవాలి అనుకొని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి, లోకేష్ గారు ఉన్నారా ఏంటి అని అడిగితే లోకేష్ గారు లేరు అని చెప్తే, వచ్చాం కదా చంద్రబాబు నాయుడు వస్తారు అంటున్నారు, వెయిట్ చేద్దామని చెప్పి ఆయన వచ్చిన వెంటనే ఆయనకి సంబంధించి అసలు ఏం జరిగింది, ముందటి ప్రభుత్వంలో మాకు ఎంత టార్చర్ చేశారు ఏంటి అనేది మొత్తం ఒక లేఖలో రాసి ఆయన కొడుకు అయితే అటు సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఆయన కూడా దానికి నేను తొందరగానే దీనిపైన స్పందిస్తాను అని కూడా చెప్పారనమాట. మొత్తంగా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సీఎం చంద్రబాబు పైన పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళ ఇంటిని కూల్చివేయడము, అలాగే వీళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడము, అలాగే బెదిరింపు కాల్స్ చేసి ఇంటిపైన దాడి చేయడం, ఇలాంటివన్నీ చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అసలు ఈయనకి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీకి ఏంటి దుస్థితి అని చెప్పేసి అయితే ముందటి ఎన్నికల్లో, అంటే ఇప్పుడు కాకుండా 2019 కంటే ముందు 18లో ఇటు చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది, మీకు నేను సహాయం చేస్తాను అని చెప్పేసి. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆయన చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది కాబట్టి నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, దీనిపైన నేను ఇప్పుడు చూడలేను, నేను లోపలికి వెళ్ళి తొందరలోనే దీనిపైన నేను ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తాను, ఇలాంటిది మళ్ళీ జరగకుండా కూడా చూసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడంతో మీడియా ముఖంగా ఆయన వచ్చి మాట్లాడి, అటు చంద్రబాబు నాయుడు మా సీఎంకి మేమైతే లేఖనైతే అందించాము, దాని తర్వాత ఏమవుతుంది ఏంటి అనేది అయితే ఇంకా చూసుకోవాలి మరి అన్నట్టుగా అయితే ఆయన ప్రజెంట్ మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏపీలో రోజు రోజుకి అభివృద్ధి పెరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్కరి సమస్యలని కూడా పరిష్కరించడానికి అటు ముగ్గురు చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు చంద్రబాబు నాయుడు దీనిపైన తీసుకునే యాక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.